నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. బిఎన్ రెడ్డి నగర్ చౌరస్తాలో కాంగ్రెస్ నిరసన. రాహుల్ అరెస్టును నిరసిస్తూ ప్రధాని దిష్టిబొమ్మ దహనం. రామగుండం కార్పొరేటర్ లో అసంతృప్తి. మేయర్, కమిషనర్ వ్యవహార శైలి కారణమని చర్చ. చుండ్రుగొండ దగ్గర రహదారి భద్రతపై అవగాహన, వాహనదారులకు సూచనలు చేసిన పోలీసులు. సోనం వాంగ్చుక్ వీడియో రిలీజ్. ప్రభుత్వం తన 2 డిమాండ్లను నెరవేరిస్తే దీక్ష విరమిస్తాం. సోనం. విద్యార్థుల పక్షాన పోరాడుతున్న లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును ఖండిస్తూ ఎల్బీ నగర్ నియోజకవర్గం బిఎన్ రెడ్డి నగర్ చౌరస్తాలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని, ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లలో అసంతృప్తి బహిర్గతమైంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరానికి కార్పొరేటర్లు పెద్ద ఎత్తున గైర్హాజరయ్యారు. శిక్షణ కోసం ప్రత్యేకంగా 2 బస్సులు ఏర్పాటు చేసి సుమారు ₹1,00,000 వ్యయం చేసినప్పటికీ ఉదయం 9:30 రిపోర్ట్ చేయాల్సిన కార్పొరేటర్లు ఎవ్వరూ హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. మేయర్, కమిషనర్ వ్యవహార శైలిపై అసంతృప్తితోనే కార్పొరేటర్లు ఈ శిక్షణ శిబిరాన్ని బహిష్కరించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కార్పొరేటర్లకు కనీస ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని, ఇటీవల కలెక్టరేట్ కు వినతి పత్రం సమర్పించిన పరిస్థితిలో మార్పు రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు సైతం శిక్షణ శిబిరానికి హాజరు కాకపోవడం
పాలక పక్షంలోని అంతర్గత విభేదాలను బయటపెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇన్వాల్వ్మెంట్ లేదు. అధికార పార్టీ కార్యక్రమం రాష్ట్రంలోని కార్పొరేటర్లకు మరియు వార్డు మెంబర్లకు సంబంధించిన శిక్షణ తరగతులు ఈరోజు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన క్రమంలో రామగుండం కార్పొరేషన్కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఈరోజు పొద్దున 4 గంటలకు ఇక్కడ నుండి బయలుదేరాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఈరోజు దుస్థితి చూస్తే రామగుండం మున్సిపల్ అధికారుల సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు ఒక్కరిద్దరు కార్పొరేటర్లు మినహా 60 మందిలో ఎవరు కూడా హాజరు కానటువంటి పరిస్థితి. కార్పొరేటర్లతోటి ప్రత్యేకంగా మాట్లాడకుండా వాళ్ళే కమిషనర్ మరియు అధికారులు నిర్ణయాలు తీసుకొని ఈరోజు 2 బస్సులను బుక్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. సుమారు ₹1,00,000 ప్రజాధనాన్ని దుర్వినియోగం పరచడం జరిగింది. రామగుండం కార్పొరేషన్ లో కార్పొరేటర్లతోటి ఎటువంటి సమన్వయం చేయకపోవడం వల్ల ఈరోజు ఈ ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది. రాబోయే కాలంలోనైనా కమిషనర్ గారు అధికారులు కార్పొరేటర్లతోటి సమన్వయపరచుకోవాలని, ఏ విషయంలోనైనా కూడా కార్పొరేటర్లకు వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చి సమావేశాలు విజయవంతం చేయాలని చెప్పి, లేకపోతే రాబోయే రోజుల్లో నగరపాలక సంస్థ పరువు మరింత దిగజారే పరిస్థితి ఎదురవుతుందని చెప్పి దీని పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులను కోరుతున్నాం. నమస్కారం. ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్పొరేటర్లు అలాగే మున్సిపల్ అండ్ పాలకవర్గం అందరికీ కూడా ఈరోజు హైదరాబాద్లో ట్రైనింగ్ క్లాసులు పెట్టడం గురించి మరి నిన్న అందరి కార్పొరేటర్లకు ఇంటిమేషన్ ఇవ్వనట్టుగా మరి కార్పొరేషన్ సంబంధించిన అధికారులు వ్యవహరించినారు. మరి ఈరోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో ఇక్కడ నుండి కార్పొరేటర్లు అందరూ బయలుదేరేది ఉండే, కానీ 4 గంటల నుంచి 5 గంటల నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. కేవలం 5-6 కార్పొరేటర్లు తప్ప మిగతా వారు ఎవరు కూడా రాలేదు. మరి మేము కూడా కార్పొరేటర్లు అందరూ కొంతమందికి ఫోన్ చేయడం జరిగితే వాళ్ళు కూడా ఏమని చెప్పారంటే కేవలం కార్పొరేటర్ అభ్యర్థులే రావాలని చెప్పడం జరిగింది. మరి కార్పొరేటర్ అభ్యర్థులే అంటే ఇలా మహిళా కార్పొరేటర్లు ఉన్నారు, మరి వాళ్ళకు చిన్న పిల్లలు ఉన్నారు. మరి ఆ పిల్లల్ని పట్టుకొని వారు ఎలా రాగలుగుతారు అనేది కనీస విజ్ఞత కూడా మరి అధికారులకు లేదు. కాబట్టి ఈరోజు మెజార్టీగా ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు ఇట్టి కార్యక్రమాన్ని బైకాట్ చేసినారు. మరి మున్సిపల్ అధికారులు రానున్న రోజులలో కూడా కార్పొరేటర్లకు సరి అయిన ప్రాధాన్యత ఇవ్వకుంటే ఖచ్చితంగా కూడా రానున్న రోజులలో కూడా మరి ఇటు అధికారులపై ఖచ్చితంగా తిరుగుబాటు వ్యవస్థ అనేది ఇంకా గట్టిగా జరగబోతుందని తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి డివిజన్ లో కార్పొరేటర్లకు సంబంధించి కూడా మొన్ననే రీసెంట్ గా కూడా మేము కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి కార్పొరేటర్ గారికి గవర్నమెంట్ కు సంబంధించినటువంటి ఎటువంటి పబ్లిక్ ఉపయోగపడే ప్రయోజనాల గురించి మరి వినియోగించడంలో మేము ముందున్నా కూడా మరి ఇక్కడ పాలక వర్గం మరి ఇక్కడ ఆఫీసర్లు మాత్రం ఎవరు కూడా నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తున్నారు. మరి దయచేసి ఇక్కడ శానిటేషన్ విభాగం కానీ టౌన్ ప్లానింగ్ కానీ మరి మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా కనీసం కార్పొరేటర్ అంటే ఒక విలువ ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. కాబట్టి ఇక ముందైనా కూడా మీ పద్ధతులు మార్చుకొని మరి కార్పొరేటర్లు అందరితో సమన్వయంగా ఏర్పాటు చేసుకొని మరి ప్రతి
ప్రభుత్వ ఫలాలను మరి ప్రజలకు అందే విధంగా కార్పొరేటర్లను కూడా భాగస్వామ్యం చేయాలని కోరుకుంటున్నాము. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి నేతృత్వంలో జూలూరుపాడు మండల కేంద్రంలోని చుండ్రుగొండ క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను ఆపి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. తమ వాహనాలపై చలానా ఉంటే తప్పనిసరిగా చెల్లించాలని వాహనదారులను కోరారు. కొంచెం వెనక్కి బండితో పాటు అంత చేయమని జిల్లా ఎస్పీ గారు పింపురాజు రోహిత్ సార్ ఆదేశాల మేరకు ఇక్కడ గూడూరుపాడు చంద్రగొండ సెంటర్లో చంద్రగొండ క్రాస్లో ఈరోజు వెహికల్ చెకింగ్ మొదలుపెట్టాము మా గూడూరుపాడు సిబ్బందితో. ఇక్కడ ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే వెహికల్ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించిన వాళ్ళ గురించి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఉద్దేశించడం అయింది. ఇది ఇంతకుముందు మేము చాలా రోడ్డు భద్రత వారోత్సవాల్లో రోడ్డు భద్రత గురించి పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మేము అన్ని గ్రామాల్లోనూ దాదాపు సమావేశాలు పెట్టడం జరిగింది. ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ దాన్ని వాళ్ళు పాటిస్తున్నారా లేదా అన్నది పాటించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఈరోజు వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేసాం. దీనిలో ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళని, హెల్మెట్ లేని వాళ్ళు, నెంబర్ ప్లేట్ లేని వాళ్ళు, ఇన్సూరెన్స్ లేని వాళ్ళని మేము ఫైన్ వేయడం జరిగింది. ఇదంతా ఫైనింగ్ పక్షాలను కూడా చాలామందికి ఉన్నాయి, అవి కూడా రియలైజేషన్ చేయడం జరిగింది. మేమందరినీ ప్రజలను ఉద్దేశించి విన్నవించేది ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఒకవేళ రోడ్డు ప్రమాదాలు జరిగినా కూడా సరైన పత్రాలు ఉన్నప్పుడు వాళ్ళకి బాధిత కుటుంబానికి కూడా కోర్టు ద్వారా చట్టపరంగా న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏదైతే ట్రాఫిక్ నియమ నిబంధనలు సరైన పత్రాలు కలిగి ఉండాలని అందరినీ వినిపిస్తున్నారు. ప్రభుత్వం తన 2 డిమాండ్లను నెరవేరిస్తే 25 రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను విరమించేందుకు సిద్ధమని సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ప్రకటించారు. నమస్కారం, నేను ఇంకా బతికే ఉన్నా అంటూ గురుగ్రామ్ ఆసుపత్రి నుంచి వీడియో విడుదల చేశారు. పిల్లలపై బలప్రయోగం ఆపాలని, నిరసన తెలిపిన విద్యార్థులపై ఎలాంటి తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయబోవని హామీ ఇవ్వాలని కోరారు. नमस्कार साथियों, मैं अभी भी ज़िंदा ही हूँ। ये 25वां दिन है मेरे अनशन का। 25वें दिन तक लगभग मेरा 11 किलो वज़न कम हुआ है और काफ़ी मांसपेशियाँ कम होने लगी हैं, मगर ठीक ही हूँ। कल मैं रात को यहाँ गुड़गांव के एक निजी अस्पताल में लाया गया हूँ सफदरजंग से, और मैं दाद देना चाहता हूँ उन सभी छात्रों को जिन्होंने इतने शांतिपूर्ण तरीके से खुद पर लाठियाँ खाते हुए वापस कोई हमला ना करते हुए, हालांकि बहुत उकसाने पर भी और कुछ तत्वों को पत्थर फेंकने के लिए लाए जाने पर भी आपने सब्र से काम लिया। मैं बहुत ही मेरा दिल पिघल गया इससे, और क्योंकि उन पर बहुत ही बर्बरता से हमले हो रहे थे, इसलिए मैंने अपना अनशन जारी रखने का फैसला किया था। अब भी मेरे पास बहुत से नेतागण आए अनशन तोड़ने की अपील के साथ, जिसमें शासक दल के मंत्री भी आए और सांसद लगभग 65 के हस्ताक्षर और यहाँ आकर अपील कर रहे हैं कि मैं अनशन तोड़ूं और वापस देश सेवा में लग जाऊं। मैं खुद भी ऐसा ही करना चाहता हूं,
मेरे लिए मेरा काम बहुत ज़रूरी है, मगर मैं सरकार से विनती करता हूँ कि वो और ऐसे ताकत बल का प्रयोग न करें बच्चों पर, और दूसरी बात उन पर आरोप और एफआईआर जिससे कि उन्हें सताया जा सके जेल या पुलिस द्वारा, ये न करने की मुझे आश्वासन चाहिए। और वो आश्वासन अगर जल्द मिल जाए तो मैं आप सबके और जो नेतागण यहाँ पर आए उनकी बातों का इज्जत करते हुए अनशन आज ही तोड़ूंगा। मगर अगर ऐसा कोई आश्वासन नहीं आए तो बदकिस्मती से मुझे ये अनशन जारी रखना पड़ेगा। जय हिंद। జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లో పోలీస్ కానిస్టేబుల్ పై ఉగ్రవాది కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. వెనుక నుండి కానిస్టేబుల్ ఆషిక్ హుసేన్ ను సమీపించిన ఉగ్రవాది అతి సమీపం నుండి కాల్పులు జరిపి పారిపోయాడు. ఈ ఘటనలో హుసేన్ ప్రాణాలు కోల్పోయాడు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కర్ ఏ తైబా అనుబంధ సంస్థ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి తామే బాధ్యులమని సోషల్ మీడియాలో ప్రకటించింది. ये भी आया हुआ ये भी आया हुआ ये भी आया हुआ జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురేందర్ చౌదరి త్రుటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. జమ్మూ నుండి వరద ప్రభావిత పూంచ్ మరియు రాజౌరి ప్రాంతాలకు వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటన తర్వాత ఉప ముఖ్యమంత్రి మరియు ఆయన కాన్వాయ్ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. టిఎన్ రెడ్డి నగర్ చౌరస్తాలో కాంగ్రెస్ నిరసన. రాహుల్ అరెస్టును నిరసిస్తూ ప్రధాని దిష్టిబొమ్మ దహనం. రామగుండం కార్పొరేటర్ లో అసంతృప్తి. మేయర్ కమిషనర్ వ్యవహార శైలి కారణమని చర్చ. చుండ్రుగొండ దగ్గర రహదారి భద్రతపై అవగాహన. వాహనదారులకు సూచనలు చేసిన పోలీసులు. సోనం వాంగ్చు
వీడియో రిలీజ్, ప్రభుత్వం తన 2 డిమాండ్లను నెరవేరిస్తే దీక్ష విరమిస్తాం సోనం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. ఇదివరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.